కరీంనగర్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టారు. ముగ్దుంపూర్ చేరుకున్న ఆయన ఎండిపోయిన పంటలు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ ఇల్లు మీరు మంది చెప్తున్నారు చెత్త పని చెప్తుంటలేరు. కూర్చో కూర్చో రైతు అటు ముందుకు ముందుకు కూర్చో 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 లేకు ఒక్క తడైతే వడ్లు నిండి పడుతుండే, ఒక్క తడైతే పంట చేస్తుండే రైతు. అయితే ఎప్పుడైనా మాకు ట్రాన్స్మిషన్ పోసు అన్న కూర్చో అన్న తలొస్తుంది ఎక్కువ అయ్యి మాకు మిషన్ పోయరాదు. అసలు పొలం ఒక్క తడికాడ ఎండిపోయింది. ఒక్కసారి బాగా నిలిస్తే అందరు రైతులందరూ బతుకు మధ్యలోకి లేవు, మధ్యలోకి వస్తాయి వాటర్ కోసం పోయిన సంవత్సరం సార్ మండు టెండాల సుతా మత్తడి దించి మన చెక్ డ్యాములు. ఈ సంవత్సరం చుక్క నీరు లేదు. మందు టెండాల సుతా సంబతి 5 నిమిషాలు కొంచెం డౌన్ చేయి ఇంకా డౌన్ చేయి. ముఖాలు పెళ్లి చేయి. లేకపోతే సరే అడిగి అంత ఖాళీ 6 గంటలు తగ్గుతారు మీరు. నన్ను డిస్టర్బ్ అవుతుంది బాగా. నువ్వు కూర్చొని కూర్చొని ఎందుకన్నారు ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు ఊరుకోబెట్టారు. ప్లీజ్ కూర్చోండి 2 నిమిషాలు. దూరం రేగా వెళ్ళిపోయిందంటే ఫుల్ అవుతుంది. ఫోటోలు అంటే నడువురు रोप क्लोज చేసుకో रोप क्लोज చేసుకో
కరీంనగర్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టారు. ముగ్దుంపూర్ చేరుకున్న ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అడుగంటిన మిడ్ మానేర్ జలాశయాన్ని సందర్శించారు. తర్వాత బోయిన్పల్లి చేరుకొని అక్కడ రైతులతో మాట్లాడుతున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. సాయంత్రం శబాష్పల్లి బ్రిడ్జి వద్ద మధ్య మానేరు జలాశయం పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడతారు.